జీవము గల దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడు ఆయన మాత్రమే, పూజార్హుడు ఆయన మాత్రమే. ఈ మనిషి గొప్పతనం లేదు, మంచితనం లేదు, అర్హత యోగ్యత ఏమీ లేదు. హల్లెలూయా. నేనంత పొడుగింత పొడుగు అని చెప్పు లేదు. హల్లెలూయా. ఐఎమ్ నథింగ్ వితౌట్ క్రైస్ట్. క్రీస్తు లేకుండా, ఆయన కృప లేకుండా నేను బ్రతకము. ఈ రాత్రి మనందరం సమకూర్చబడి ఉన్నాం. మనం ఊహించిన మా కలలో కూడా నేనెప్పుడు ఊహించలేదు. నేను పుట్టకముందు పుట్టింది ఈ సంఘం. హల్లెలూయా. ఎన్నో వార్షికోత్సవము? 53. అంటే నాకంటే 12 ఏళ్ళ ముందు, 40 దాటినాయి నాకు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. 40 చిల్లర వయసు ఉంది. నాకంటే ఒక 10-12 ఏళ్ళ ముందే ఈ సంఘం పుట్టింది. అసలు సంఘం ఎప్పుడు పుట్టింది? క్రీస్తు సంఘం ఎప్పుడు పుట్టింది? అసలు సంఘం అంటే ఏంది? నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన నా స్వకీయ సంపాద్యము ఏందంట? నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన నా స్వకీయ సంపాద్యము ఏంటి? నా శరీరము, సంఘము. ఈ శరీరమునకు శిరస్సు క్రీస్తు. ఎప్పుడు పుట్టింది ఈ సంఘము? 2026 సంవత్సరాల క్రితం మహిమను విడిచి భూమి మీదికి రక్త మాంసములతో వచ్చి తన నెత్తురంతా ఆఖరి చుక్క వరకు నెత్తురంతా దారపోసి, ఆఖరి నెత్తుటి బొట్టు ఎందుకొరకు దారపోసినాడో తెలుసా? పక్కలో ఒడిసినారు, చూసినావా? ఆ గుండెలో నుంచి ఒక రక్తము చుక్క, ఒక నీళ్ళ చుక్క ఒలికిందట. ఎందుకు పక్కలో ఒడిసినారు? ఆల్రెడీ వీపంతా కొరడాలతో కొట్టినారు, ఆల్రెడీ కాళ్ళల్లో చేతుల్లో మేకులతో కొట్టినారు కదా, ముండ్లతో కిరీటం అల్లి తల మీద కొట్టినారు, ముఖానికి ముసిగేసి పిడిగుద్దులు గుద్ది ఎవరు కొట్టిరో ప్రవచించు అన్నారు. గెత్సెమనే తోటలో వేదన పడి ప్రార్థిస్తే చెమట కూడా రక్తంగా మార్చబడ్డది. భూమికి ఆకాశానికి మధ్యలో నరనరం తెగిపోయి మాంసమంతా చీల్చబడి వదకు తేబడిన దేవుని గొర్రెపిల్ల వేలాడుతుంటే పక్కలు పొడిసినారు. హల్లెలూయా. మొదటి ఆదాము భూసంబంధి అయి మంటి నుండి పుట్టినాడు, మాట మీరినాడు, మరణాన్ని తెచ్చినాడు, మళ్ళీ మట్టిలోకి తీసుకుపోయినాడు కదా. కడపటి ఆదాము పాపము లేకుండా పరలోకము నుండి వచ్చినాడు, పరిశుద్ధాత్మ వలన పుట్టినాడు, పాపుల కొరకు తన ప్రాణాన్ని పెట్టినాడు కదా, ప్రాణం ఇవ్వడానికి వచ్చినాడు కదా. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, వదకు తేబడిన దేవుని గొర్రెపిల్ల. మొదటి ఆదాము నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని గాఢ నిద్ర కలగజేసి ఏం చేసినాడు? పక్కలో నుంచి ఒక ఎముకను తీసినాడు. ఎక్కడి నుంచి? పక్కలో నుంచి తీసినాడు. ఈ పక్కలోని ఎముక ఏంటి? నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము ఏందంట? నారి. వీళ్ళిద్దరూ తల్లిదండ్రులను విడిచిపెట్టి ఏమవుతారట? ఏక శరీరం అవుతారంట. హల్లెలూయా. భర్త భార్య ఏక శరీరము, ఒక్కటే శరీరం. ఇక వారిద్దరూ వేరు కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. పాత నిబంధనలో భార్య భర్తల బంధం ఆదాము హవ్వతో పోలిస్తే కొత్త నిబంధనలో మన ప్రభువు అయిన యేసుక్రీస్తు దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత, క్రీస్తు సారూప్యముగా ఆయన అదృశ్య దేవుని సంపూర్ణ స్వరూపి అయి మహిమను విడిచి మనుష్యుని పోలికగా రక్త మాంసములతో ఈ భూమి మీదకి వచ్చినాడు. ఎందుకు అంటే రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. అందుకే పాపము లేని పరిశుద్ధుడు రక్త మాంసములను ధరించి భూమి మీదకి వచ్చినాడు. ఎందుకు పక్కలో బల్లెం అంటే, పక్కలో గాయం ఎందుకయింది? ఎముక తీసినప్పుడు నారీ కోసము కదా.
మరి ఆయన పక్కలో గాయం ఎందుకు అయిందో తెలుసా? సంఘం అనే వధువు కన్యకను మరలా తిరిగి ఆ కన్న ప్రేమ కౌగిట్లో చేర్చుకోవడానికి. హల్లెలూయా. ఈ గుండెలోని ఆఖరి నెత్తుటి పొట్టు ఎందుకంటే నా కన్యక, వధువు కన్యక ఏక శరీరముగా ఉండడానికి, ముడత మచ్చ కలంకము లేకుండా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి ప్రదానము చేయబడిన ఈ వధువు సంఘాన్ని తన కౌగిట్లోకి తీసుకోవడానికి ఆ పక్కలో గుండెలో బల్లెపు పోటు అనుభవించి ఆఖరి నెత్తుటి బొట్టును ధారపోసినాడు. హల్లెలూయా. 53 సంవత్సరాలు 53వ అధ్యాయం యెషయా రాస్తాడు. మొదటి నుంచి అతడు పొందిన దెబ్బల ఆ అధ్యాయం అంతా మీరు రోజు చదువుకోవచ్చు, కంఠస్థం చేయొచ్చు, పలుకొచ్చు. అప్పుడు ఏ రోగము నీ పైన ఏలుబడి చేయదు. ఒక దైవజనుడు ఒక ఆమెను అడిగినాడట, అమ్మ ఎప్పుడు కూడా నాకు ఆరోగ్యం బాగలేదని చెప్పినట్టు 20 ఏళ్లలో ఎప్పుడు వినలేదు, ఏంటి నీ ఆరోగ్య రహస్యం అన్నాడట. అయ్యగారు, నా ఆరోగ్య రహస్యం ఏంటంటే రోజు నేను పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి నుంచి ఆఖరి వరకు నేను ధ్యానిస్తా, నేను పలుకుతా. అతడు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత, నా అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. హల్లెలూయా. నా రోగము సిలువలో ఆయన తీసుకున్నాడు, నా శాపము సిలువలో ఆయన తీసుకున్నాడు, భరించినాడు. నా కోసం శాపగ్రస్తుడైనాడు, నా కోసం దరిద్రుడైనాడు. నావన్నీ ఆయన తీసుకున్నాడు, ఆయనవన్నీ నాకు ఇచ్చేసినాడు. ఇది ఎక్స్చేంజ్ ఆఫర్ దొరికింది నాకు సిలువలో, ఫ్రీ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం ఆకాశం తెరవబడ్డది. ఇట్లాగే మేడగదిలో 120 మంది కూడి ఉన్నారు, ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఆకాశం తెరవబడ్డది. బలంగా వీచే గాలి ఇల్లంతా నిండిపోయింది. ఫీల్ మైటీ విండ్. ఏం జరిగిందంటే ఇంకా అయిపోలేదు, అందరూ ప్రార్థన చేస్తున్నారు. అగ్ని నాలుకలు దిగొచ్చినాయి. ఒకే నాలుక, అగ్ని నాలుక దిగివచ్చి ఒక్కొక్కరి మీద వ్రాలగా వారు అన్య భాషలతో దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టినారు. చప్పట్లతో ప్రభు నామమున ప్రజలు. శిశువు పుట్టగానే ఏడుస్తాడు కదా. అగ్ని నాలుక, తండ్రి వాగ్దానం చేసిన దాని కొరకు మీరు కనిపెట్టుకొని ఉండండి. ఏ వాగ్దానము? తండ్రి వాగ్దానము. ఒక వాగ్దానం చేసినాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. పైనుండి శక్తి పొందేంత వరకు మీరు యెరూషలేములోనే ఉండండి, ఎటు వెళ్ళకండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన తర్వాత, మీరు శక్తి నొందిన తర్వాత యూదయ, సమరయ, భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. హల్లెలూయా. ఎవరికి సాక్షులు? నాకు సాక్షులై ఉందురు. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటి సంఘం పుట్టింది 3000 ఆత్మలతో. చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపరచండి. 3000 ఆత్మలు, ఒక్కటే ప్రసంగం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి, పరిశుద్ధాత్మనే వరం పొందుతారు. ఒక్కటే మెసేజ్. 3000 ఆత్మలు, మళ్ళీ నెక్స్ట్ 5000 ఆత్మలు, మళ్ళీ నెక్స్ట్, ఇంకా సంఖ్య రాయలేదు, లెక్కకు మించి అనుదినము కూడుతున్నారు, రొట్టె విరుస్తున్నారు, సహవాసమందును నిలిచి ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పని ఆయనది, పరిచర్య ఆయనది, సంఘం ఆయనది. మనమందరం ఈ సంఘం అనే శరీరంలో అవయవం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంఘమంతటికి శిరస్సు క్రీస్తు. కన్ను లేని వాళ్ళను చూడొచ్చు, ఒక చెవిలోను చూడొచ్చు కదా, కాళ్ళు లేని వాళ్ళను చూడొచ్చు, చేతులు లేని వాళ్ళను చూడొచ్చు, వేళ్ళు లేని వాళ్ళను చూడొచ్చు. ఎక్కడైనా ఎప్పుడైనా మీకు తలకాయ లేని వాళ్ళు కనబడ్డారా? ఏదైనా బస్ స్టాండ్లో కానీ తలకాయ లేకుండా మొండెం మాత్రమే నడుచుకుంటూ రావడం చూసినారా?
తలకాయ లేని వాళ్ళు ఉంటారా? అరే నీకు తలకాయ ఉందా అంటారు కదా. మెడకాయ మీద తలకాయ లేకపోతే జీవం ఉంటుందా? హల్లెలూయా, ఉండదు కదా. సంఘమైన శరీరము, సంఘానికి శిరస్సు క్రీస్తు. ఆ తలలోనే కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, తినాలన్నా, శ్వాస తీసుకోవాలన్నా, వినాలన్నా, తినాలన్నా, మాట్లాడాలన్నా, ఆలోచించాలన్నా, దేవునికి మహిమ కలుగును, చూడాలన్నా, అన్ని పంచేంద్రియాలు ఎక్కడున్నాయి? తలలో ఉన్నాయి. తలలేని మొండి అన్న ఆలోచన చేయి, బాగుంటుందా? అసలే బాగుండదు కదా. ఈ సంఘానికి శిరస్సు ఆయన. ఆయన కృప లేకుండా ఎవరం కూడా మనము బ్రతకలేం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది ఎంత గొప్ప భాగ్యము కదా. నా అణువణువుకి నా గుండెలో నుండి రక్తం అందుతుంది కదా, సరఫరా, జీవం ఉంటుంది కదా. ఒకవేళ నా శరీరంలోంచి తెగి పడిపోయింది అని అంటే అది ఎంతసేపు జీవంతో ఉండగలుగుతుంది? జీవం ప్రవహిస్తుందా? ప్రవహించదు కదా. సంఘం అనే శరీరంలో అవయవంగా అంటుకట్టబడిన మనకు సరాసరి దేవుని నుంచి జీవం ప్రవహిస్తుంది. యేసయ్య ఆ దారులు నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఈ స్త్రీ వెళ్ళి అనుకుందంట, 12 ఏళ్ళు వైద్యుల దగ్గరికి వెళ్ళినా, తిప్పలు పడ్డా, ఉన్నదంతా ఖర్చు అయిపోయింది, ఇంకేం మిగలలేదు రోగం తప్ప దేహంలో. సావు ఒక్కటి ముందు నిలిచింది, అన్ని తిరిగినా ఉన్నదంతా కూడా ఖర్చు అయిపోయింది అనుకుంది. ఆయన వస్త్రపు చెంగు ముట్టిన నేను బాగుపడదును అనుకున్నదే. హల్లెలూయా. ఏమంట? వస్త్రపు చెంగు ముట్టిన బాగుపడదును అనుకున్నది. అట్లాగే ఆమె వస్త్రపు చెంగు ముట్టింది, అంచు జస్ట్ ముట్టుకుంది, ఏమైపోయింది? నా బైబిల్లో రాయబడి ఉంది, వెంటనే ఆమె రక్తధార కట్టెను. రక్తధార కట్టెను అని రాయబడి ఉంది ఒక సువార్తలో. ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వేసుకున్న వస్త్రములోనే అంత శక్తి ఉంటే ఆయన అవయవాలలో ఇంకెంత శక్తి ఉంటుంది? హల్లెలూయా. ఈ షర్ట్ ఇప్పేస్తే అరవదు, కేకలేదు, దీంట్లో జీవం లేదు కదా. నా వేలికి దెబ్బ తగిలితే నేను ఏడుస్తా కదా, అరుస్తా కదా, కేకలేస్తా కదా. ఎందుకు? నొప్పి అవుతుంది కదా, బాడీ అంతటికి నొప్పి అవుతుంది. చిటికనేలకు దెబ్బ తగిలినా నొప్పి అవుతుంది. హల్లెలూయా. చిన్న గాయం అయితేనే చిటికనేలకైనా దేహం అంతా నొప్పి తెలుస్తుంది కదా. ఇప్పుడు నువ్వు ఆయన శరీరంలో ఒక అవయవం. పురుగునయ్యా, మంటినయ్యా, పాపినైనా, ఇంకా ఇంకేదో మిన్నల్లి, పెద్దల్లి, ఇంకేదేదో ప్రార్థన చేస్తారు కదా. హల్లెలూయా. సంఘం అనే శరీరములో ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన స్వకీయ సంపాద్యములో సంఘం అనే శరీరములో నీవొక అవయవం, నీవొక సజీవమైన అవయవం. ఆయన జీవం నీకు సప్లై చేయబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది ఆశతో ఉన్నారు ఈరోజు? ఈ అవయవం ఆయన జీవముతో నింపబడి ఒరిజినల్ ప్లేస్ ఏందంట? ఒరిజినల్ ప్లేస్. ఇప్పుడు నా శరీరంలో ఈ కాలు నడవలేకపోతుంది అనుకో, ఈ చెయ్యి పని చేయలేకపోతుంది అనుకో, ఏమైనట్టు? రక్త సరఫరా నిలిచిపోయినట్టు కదా. 38 ఏళ్ళాడు పడి ఉన్నాడు బెతెస్దా కోనేటి దగ్గర. ఎందుకు? కదలలేని పరిస్థితి, జీవము లేదు, రోగంతో పడి ఉన్నాడు. ఇప్పుడు సంఘంలోని అవయవం, శరీరం అనే సంఘం అనే క్రీస్తు శరీరంలోని అవయవం ఏం పని చేయకుండా ఉందనుకో, ఏమన్నట్టు? హెల్తీ బాడీ కాదు. దేవునికి స్తోత్రం. కళ్ళు చూడాలి, చెవులు వినాలి, నోరు మాట్లాడాలి కదా, చేతులు పని చేయాలి. ఈ చెయ్యి పని చేయకపోతే ఏం తింటావు? ఎట్లా తింటావు? వీలు కాదు కదా. హల్లెలూయా. నడవడం రాకపోతే ఎక్కడికి వెళ్తావు కదా. హల్లెలూయా.
నువ్వు సంఘం అనే శరీరంలో అవయవం. నువ్వు ఒరిజినల్ ప్లేస్లోకి 53వ వార్షిక దినోత్సవమున రావాలి. హల్లెలూయా. నీ పొజిషన్లోకి రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. త్వరగా కొన్ని విషయాలు పంచుకుంటాను. అంతకంటే ముందుగా చిన్న పాట పాడుకుందామా? చేతులెత్తి ఒకసారి వందనాలు చెల్లిద్దామా? హల్లెలూయా చెప్పు. దేవునికి వందనాలు చెప్పు. ఈ సంఘం సేవ పరిచర్యలు 53 సంవత్సరాలు. హల్లెలూయా. గడిచిన 52 ఏళ్ళు 53 సంవత్సరాలుగా ఆయన కృప చూపుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. నీకు మహిమ చెల్లిస్తున్నాను, ఘనతను ఆరోపిస్తున్నాను. యేసయ్యా నీ నామమునకే మహిమ కలుగునుగాక. వరుడా నీకే మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడా నీకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా జీవితంలో కూడా ఎన్నెన్నో మేళ్ళను చేసినావు తండ్రి. నా జీవితంలో కూడా ఎన్నో కార్యాలు చేసినవయ్యా. ఈ రాత్రి నన్ను ఇక్కడ సమకూర్చినవయ్యా. నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చేసయ్యా. నీ హస్తము చాపి నన్ను దర్శించేసయ్యా. నన్ను స్పర్శించు యేసయ్యా. హల్లెలూయా. నీలవలె నేను పారబోయబడుతున్నా, నా ఎముకలన్నీయు స్థానమునే తప్పుతున్నా. నాలోన నా హృదయం మైనమై కరుగుతున్నా. నా బలము ఎండిపోయి చిల్ల పెంకులవుతున్నా. యేసయ్యా ఇది నీ కృపా. యేసయ్యా ఇది నీ దయా. నీ కృప లేకపోతే నేనేమైపోదునో, నీ దయ లేకపోతే నేనెక్కడ ఉందునో. నీ కృప లేకపోతే నేనేమైపోదునో, నీ దయ లేకపోతే నీ కృప చేతని నేనేమై ఉంటినో, నీ దయ చేతనే నే నిలిచి ఉంటినో. నీ కృప చేతనే నేనేమై ఉంటినో, నీ దయ చేతనే నే నిలిచి ఉంటినో. యేసయ్యా ఇది నీ కృప. యేసయ్యా ఇది నీ దయా. యేసయ్యా ఇది నీ కృప. యేసయ్యా ఇది నీ దయా. దైవమా ప్రాణమా సర్వమా నీవే. దైవమా సర్వమా ప్రాణమా నీవే. ఏ క్షణమైనా నా జీవితాన, ఏ క్షణమైనా నా జీవితాన నీవే ఆధారము, నీవే ఆనందము, నీవే ఆధారము, నీవే ఆనందము. కన్నీరు లేని రాజ్యమటాది, కళ్యాణ శాశ్వత శోభనట. కన్నీరు లేని
రాజ్యమటాది కళ్యాణ శాశ్వత శోభనట. అర్హత లేని అల్పులందరినీ, అర్హత లేని అన్య జనాంగమును ఆ మహిమ రాజ్యము చేర్చగరా, ఆ నిత్య రాజ్యము చేర్చగరా. ఏ క్షణమైనా నా జీవితాన, ఏ క్షణమైనా నా జీవితాన నీవే నా ఆధారము, నీవే నా ఆనందము. నీవే నా ఆధారము, నీవే నా ఆనందము. నాన్నలాగా నడిపించేవయ్యా. చెప్తామా? అమ్మలాగా లాలించేవయ్యా, నాన్నలాగా నడిపించేవయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. స్వరమెత్తి పిలుతావా? యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మరొకసారి యేసయ్యా. There is power in the name of Jesus. యేసయ్యా, యేసయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా. స్వరమెత్తి చప్పట్లతో ఓ యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం. యేసయ్యా, అయ్యా ముఖ దర్శనం, ముఖ దర్శనం. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నభశనల మసకటల మోషే. ఓ ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా. గ్లోరీ యేసయ్యా. అల్బాకటల మషకల బరువందల మసి రికటల బకటో రకండల మషకల మసి. యేసయ్యా, 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 యేసయ్యా. His name is wonderful. His name is powerful.
శబరకంచలబా మాట్లాడు నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు యేసయ్యా 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 స్వరమెత్తి యేసయ్యా యేసు అన్ని నామముల కంటే పై నామము యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడు 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 శగకాల ప్రాస ఆరాధన స్తుతి ఆరాధన గౌరీ ఆరాధన స్తుతి అయ్యా నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన యేసు నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి స్తుతి ఆరాధన హల్లెలూయా ఆరాధన గ్లోరీ
ఎల్మర్ర కసల మంటెలెలె కెషియాలరా ఎలెరెలె మోసెలెలే యేసయ్యా యేసయ్యా హల్లెలూయా. ఒక్క సెకండ్లో 12 సంవత్సరాల రోగము నిలిచిపోయింది. ఒక్క మాటతో 38 సంవత్సరాలు పడి ఉన్న రోగి పరుపెత్తుకుని లేచి నిలిచినాడా. ఒక్క మాటతో 4 రోజుల శవం సమాధిలో నుండి నడిచి బయటికి వచ్చింది. క్లాబా సకటలమా రోహోషియాలాబా. హిస్ నేమ్ ఈజ్ వండర్ఫుల్. ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే, ఆయనకు సమస్తము సాధ్యమే. సమస్త శరీరాత్మలకు దేవుడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా స్తుతిద్దామని ఎవరు తెరచు. యేసయ్యా 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 నా యేసయ్యా. నీ కృప చేతనే నేనేమై ఉంటినో, నీ దయ చేతనే నే నిలిచి ఉంటినో. యేసయ్యా ఇది నీ కృపా, యేసయ్యా ఇది నీ దయా. గర్భవాసినైనది మొదలు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలు దేవుడవు నీవే. అలలవలె శ్రమలన్నీ చుట్టి పొంగుతున్నా, గుమికూడి శత్రువులే ఆవరించి ఉన్నా. యేసయ్యా ఇది నీ కృపా, యేసయ్యా ఇది నీ దయా. నీ కృప లేకపోతే నేనేమై పోదును, నీ దయ లేకపోతే నేనెక్కడ ఉందును. ఆరాధనా 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 ఆరాధనా. అమ్మలాగా లాలించేవయ్యా, నాన్నలాగా
నడిపించేవయ్యా. నా అమ్మా నీవే యేసయ్యా, నా నాన్న నీవే యేసయ్యా. ఆయన కదులుచున్నాడా? పరిశుద్ధాత్ముడు మన మధ్యలో కదులుచున్నాడు. ఆయన కార్యం మొదలుపెట్టి ఉన్నాడు. మెల్సెకెల్ మనాక సరాబాషి అందలలబా. అందరూ నోరు తెరిచి స్తుతిద్దామా? షెకెలిరేలి మస్వందరలబా సెకెటెలెలెలే రియాంధన మస్సదరలబో రెకెటెలెలే బా రియాంధన మస్సటలబౌసి రియాంధన మస్సలెలే. జీసస్ జీసస్ యేసయ్యా యలమా సుందరబో షకరదల యేసు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఎవరు మౌనంగా ఉండొద్దు, నోరు తెరిచి స్తుతించండి. అన్య భాషలతో మాట్లాడడం పాపము కాదు. భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడును గ్రహింపడు గాని మర్మములను పలుకుతున్నాడు. మెల్సెకెల్ మనాకషియా సందరబౌషెకెట్ రిబనకటబో షెకెలెదెరెబో. మొట్టమొదటి సంఘము అన్య భాషలతోనే పుట్టింది. యేసయ్యా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ వండర్ఫుల్ గాడ్. టేక్ కంప్లీట్ కంట్రోల్, స్పిరిట్ ఆఫ్ గాడ్. Every person head to foot, every cell of body be sealed by the blood of Jesus. Every yokes, every bondages, every chains, I break in the name of Jesus Christ of Nazareth. Every sickness power, every weakness, every darkness, I break your power in the name of Jesus. Hallelujah. యేసు రక్తము. పలుకుదామా స్వరమెత్తి? యేసు రక్తము అమూల్యమైన రక్తము, యేసు రక్తము అమూల్యమైన రక్తము, యేసు రక్తము. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. చెప్దామా? అయ్యా సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. శీలనైన నన్ను మార్చెను యేసు రక్తము. శీలనైన నన్ను మార్చెను యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. మరొకసారి యేసు రక్తము ప్రభు యేసు అమూల్యమైన రక్తము, యేసు రక్తము అమూల్యమైన రక్తము, యేసు. ఓ యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము,
హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్. Every generational curses, every generational bondages, every bloodline curses, every ungodly soul ties, తరతరముల నుండి వెంబడిస్తున్న శాపపు కట్లు, రోగపు కట్లు, దరిద్రపు కట్లు, వ్యాధుల కట్లు, అసమాధానపు కట్లు, హల్లెలూయా, జీవితాలపైన కుటుంబాలలో ఏలుబడి చేస్తున్న దరిద్రము, పేదరికము, వ్యభిచారపు ఆత్మ, చీలికలు తెచ్చిపెట్టే దురాత్మ క్రియలు యేసు నామములో కట్టి బంధించబడి కాల్చివేయబడును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు మహిమ కలుగును గాక. మా మధ్యలో నిన్ను ఆహ్వానిస్తున్నాము తండ్రి. సమాధానకర్త నీకే మహిమ కలుగును గాక. ముందున్న సమయం అంతటిని నీ ఆధీనములో తీసుకుని మా మధ్యలో దిగి వచ్చినందుకు, మా మధ్యలో మహిమ ప్రవాహముగా కదిలినందుకు, ఒక్కొక్కరి జీవితంలో కార్యం చేసినందుకు నీకే మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. ఇక ముందుకు నీ దయ కొరకు వేడుకుంటున్నాము తండ్రి. ఎంతోమంది పేరు పెట్టి పిలిచిన దేవుడు నాయన, నీకు మహిమ కలుగునుగాక, నీకు మహిమ కలుగునుగాక. స్టార్టింగ్ టు ఎండింగ్ యూ టేక్ కంప్లీట్ కంట్రోల్. లీడ్ us, గైడ్ us, ప్రొటెక్ట్ us, స్పీక్ టు us, టాక్ టు us. We bow down before you. You are worthy Lamb of God. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ నీ సన్నిధిలో మా ప్రాణాత్మ శరీరాలను సజీవ యాగంగా సమర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చప్పట్లతో ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నా నీతిని, నా రాజ్యాన్ని మీరు మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. దేవునికి స్తోత్రం. నిజంగా సంతోషంగా ఉన్నారు కదా. ఒక భక్తుడు ఏమంటాడు తెలుసా?
2000 ప్రసంగాలు చేయలేని పని 2 సెకండ్లలో దేవుని సన్నిధి చేసేస్తుందంట. పరిచర్య అంటే ప్రసంగం కాదు, 4 మాటలు తీసుకొని వచ్చి చెప్పడం కాదు. దయ్యానికి తెలుసు ఆదికాండం నుంచి ప్రకటన వరకు. ఇదిగో నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారని రాయబడి ఉంది కదా. ఈ కొండ శిఖరం మీద నుంచి, దేవాలయపు శిఖరం మీద నుంచి దూకు. వాక్యమే. ఎవరు చెప్పారు? దయ్యం. హల్లెలూయా. వాడికి తెలుసు. కళ్ళు మూసుకొని చెప్పేస్తా, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్ముకొని ఉండెను, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. అప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను, వెలుగు మంచిదైనట్టు చూశాను. అబ్బా, ప్రభు త్వరగా రానై ఉన్నాడు. ఆమేన్. ప్రకటన గ్రంథం వరకు చెప్పగలడు కదా. నోటెడ్ కాదు, ప్రింటెడ్ వర్డ్ కాదు, ఆయన మాటలన్నీ ఆత్మయు జీవమునై ఉన్నవే. యోహాను 6:36. హల్లెలూయా. ఒక్క దినమైన సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఇంకో మాట చెప్పిన పేతురు ఏమంటాడో, అయినా ప్రభు దృష్టికి 1000 దినాలు 1000 సంవత్సరాలు ఎట్లున్నాయో తెలుసా? గతించిన నిన్నటి వలె రాత్రి అందలి ఒక. మోషే అంటాడు 91వ కీర్తనలో, 1000 సంవత్సరాలు గతించిన నిన్నట్లాగున్నాయంట, రాత్రి అందలి ఒక. ఎన్నేండ్లు? 1000 ఏండ్లు. 1000 ఏండ్లు. మరి ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. హల్లెలూయా. హెబ్రీ 4:12 ఏమని రాయబడి ఉంటుంది తెలుసా? హెబ్రీ 4:12. దేవుని వాక్యం ఏమైంది? సజీవమై. ఒక్క మాట, మీరు ఇప్పుడు సజీవులేనా? ఎట్లా తెలుసు మీకు? ఊపిరి ఆడుతుందా? అమ్మయ్య, నాడి పట్టి చూస్తారు కదా, ఓకే ఊపిరి ఉంది. గుండె మీద చేయబెట్టుకుంటే లబ్బు డబ్బు అంటుంది కొందరు గుండె లవ్వు అంటుంది, కొందరు గుండె డబ్బు అంటుంది, కొందరు గుండె జబ్బు అంటుంది. రకరకాలు కొట్టుకుంటుంది కదా వాళ్ళ హృదయ స్పందన. గుప్పెడంత గుండె చప్పుడైతే తినబడుతుంది కదా, బతికున్నాడని గుర్తు. సజీవు లెక్కలు ఉన్నారు. ఇప్పుడు నువ్వెవరు? సజీవుడివి, అలైవ్, బ్రతికున్నావు. దేవుని వాక్యం ఏమై ఉందంట? సజీవమై, అలైవ్. ఆ సజీవమైన వాక్యం ఇంకేమై ఉందంట? బలము గలదై, 2 అంచుల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలదై, ప్రాణమును ఏంటంటే కీళ్ళను హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దాని కింద ఏముంది? 13. ఎక్కడెక్కడంట? హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఏంటంట? హృదయాంతరింద్రియములను పరిశోధించువాడు ఆయనే. ఆదియందు వాక్యం ఉన్నది, వాక్యం దేవుని యొద్ద ఉన్నది, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. 14వ వచనములో, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడిగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. ఈ వాక్యం ఏమై ఉన్నది? సజీవమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన వాక్యము వెల్లడి యగుట తోడనే వెలుగు కలుగును. లెట్ దేర్ బి లైట్. ఏమన్నాడు? వెలుగు కలుగునుగాక. ఏమైంది? వెలుగు కలిగింది. హల్లెలూయా. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసినాడు. వెలుగును చీకటిని
భూమిని ఆకాశాన్ని, జలములన్నీ, భూమి కింది జలములను భూమి పై జలములను విశాలపరచి ఆరిన నేల కనబడునుగాక అన్నాడు. అక్కడ వెలుగు కలిగిన తర్వాత మొదటి దినమాయను, మళ్ళీ తర్వాత రెండవ దినమాయను, మళ్ళీ తర్వాత మూడవ దినమాయను, మళ్ళీ తర్వాత నాలుగవ దినమాయ ఉందా? ఉంది కదా. ఆదికాండం మొదటి అధ్యాయంలో పగటి నేలుటకు ఒక జ్యోతిని, రాత్రి నేలుటకు ఒక జ్యోతిని కలగజేసినాడు. అప్పుడు ఎన్నో దినమైందంట? అంటే ముందున్న 3 రోజులు సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. అయినా ఒక దినమైందని ఎట్లా తెలుసు? అప్పుడు మనిషి లేడు. ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె, రాత్రి అందలి ఒక చామ వలె. ఆయన దినములు వేరు. 139వ కీర్తనలు ఏమని రాస్తున్నాడు తెలుసా? నియమింపబడిన దినములలో, ఏ దినములట? నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే. ఎప్పుడంట? ఒక్కటి కూడా ఇంకా నియమింపబడిన దినములలో ఒక్క దినమైన కాకముందే అవన్నీ ఆయన గ్రంథములో 15, 16, 17 చూడండి. 139 16 చదువు. నియమింపబడిన దినములలో ఒక్కటైన కాకమునిపే. ఎవరి దినములంట? నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయన. మన దినములకు ఒక ప్రమాణం ఉంది, 24 hours. ఇది భూరాజ్యం యొక్క సమయం. హల్లెలూయా. ఆయన నియమించిన దినమునకు అంతం లేదు. అది గాడ్స్ టైం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అది గాడ్స్ టైం. ఆ నియమింపబడిన దినములలో ఒక్కటి కూడా కాకమునిపే. ఇప్పుడు ఇర్మియా 1:5 చూడండి. ఇర్మియా 1:5, ఎఫెసీ 1:4. ఒకరు ఎఫెసీ 1:4 తీయండి. అయ్యయ్యో, ఎప్పుడంట? హలో, మెలకుగా ఉన్న వాళ్ళు చెప్తామా? హల్లెలూయా. ఇర్మియా 1:5 ఏముందో తెలుసా? గర్భములో నేను నిన్ను రూపింపక ముందే. అంటే ఇంకా నువ్వు గర్భములో పడలేదు, ఇంకా గర్భములో పడక మునిపే ఏం చేసినాడంట ఆయన? నేను నిన్ను ఎరిగి ఉన్నాను. గర్భములో నుండి, తల్లి గర్భములో నుండి నువ్వు బయలు వెడలక మునిపే, బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తినే. ఎంత గుడ్ న్యూస్ కదా. నిన్ను ఈ మాటలు వింటున్న నిన్ను గర్భములో పడకముందే, నువ్వు పిండముగా ఉన్నప్పుడు ఆయన కన్నులు చూసినాయి, ఆయన చేతులు నీకు రూపాన్ని ఏర్పరచినాయి. హల్లెలూయా. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునుపే నీ దినములన్నీ ఆయన గ్రంథములో లిఖితములు ఆయనే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎఫెసీ 1:4 ఎట్లనగా తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు అయ్యో, మనలని ముందుగానే తన కోసం ఏర్పాటు చేసుకున్నాడంట. ఎప్పుడో తెలుసా? క్రీస్తు ఈ భూమి మీదకి రాకమునిపే ముందుగా ఆయన శరీరధారి అయి ఇంకా భూమి మీదకి రాకముందే క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడట. ఇంకా లోతుగా ఇంకో అడుగు ముందుకేస్తే జగత్తు పునాది వేయబడక మునుపే. హల్లెలూయా.
ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఇక్కడున్నావు. ఇది మామూలు విషయం కాదు. ఇది మామూలు విషయం కాదు. ఇది చాలా సీరియస్ విషయం. చాలా, నువ్వు కోట్లు ఖర్చు పెట్టినా నీకు దొరకని గొప్ప భాగ్యం. జగత్తు పునాది వేయబడక మునిపే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని రాయబడక మునుపే నువ్వు ఏర్పాటు చేయబడ్డావు. హల్లెలూయా. భూమి ఆకాశము లేనప్పుడే, జగత్తుకు పునాది వేయబడక మునుపే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకో తెలుసా? క్రీస్తునందు ప్రేమతో ఏర్పాటు చేసుకున్నాడు. ఈ జగత్తే లేనప్పుడు నువ్వెక్కడున్నావో తెలుసా? క్రీస్తులో ఉన్నా. హల్లెలూయా. క్రీస్తు గుండెల్లో ఉన్నా. ఆ 139 14 15 చూడండి ఒకసారి. హల్లెలూయా. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఒక్కసారి చూడండి జాగ్రత్తగా. నేను ఎప్పుడు పుట్టినాము? నా డేట్ ఆఫ్ బర్త్ సో అండ్ సో, ఫలానా సంవత్సరం, ఫలానా నెల, ఫలానా తేదీ, ఫలానా టైం ఉంటుంది కదా. అది పబ్లిక్. మనం పుట్టినరోజు డేట్ ఆఫ్ బర్త్. కానీ ఒక రహస్యమందు పుట్టినరోజు ఉందంట మనకి. రహస్యమందు నేను పుట్టిన నాడు ఎక్కడంట? భూమి యొక్క అగాధ స్థలములలో. అబ్బబ్బబ్బబ్బా. యాక్చువల్లీ ఎక్కడ నిర్మించబడాలి? తల్లి గర్భములో. ఇర్మియా అన్నాడు, తల్లి గర్భంలో పిండముగాను రూపింపబడక మునిపే నాకు తెలుసా. అంటే ఆల్రెడీ నిన్ను కన్నా. ఎక్కడో తెలుసా? భూమి యొక్క అగాధ స్థలములలో నేను నిన్ను నిర్మించుకున్నా. హల్లెలూయా. ఇంకా ఇంకా ఏముంది? రహస్యమందు నేను పుట్టినాను ఉంటుంది కదా. భూమి యొక్క నిర్మింపబడినాడు. హల్లెలూయా. భూమి యొక్క అగాధ స్థలములలో రహస్యమందు విచిత్రముగా నిర్మించబడ్డాను. దేవునికి స్తోత్రం. పక్క వాళ్ళకు షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి. భూమి యొక్క అగాధ స్థలములలో నువ్వు నిర్మించబడ్డావు. రహస్యముగా నువ్వు నిర్మించబడ్డావు. జగత్తు పునాది వేయబడక మునిపై నువ్వు నిర్మించబడ్డావు. నువ్వు మామూలు వ్యక్తివి కాదా? చెప్పండి, నువ్వు మామూలు వ్యక్తివి కాదా? దేవుని చేత ఏర్పాటు చేయబడ్డా. అందుకే ఈ సేవకురాలు ఇక్కడ కూర్చుంది. అందుకే సేవకురాలు ఇక్కడ ఎప్పుడు ఏర్పాటు చేసినాడో తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపి తన ఎడలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈడు తుపాకీ తూటాలకు బలే కాబోతాడు, అప్పుడు నేను వీడిని పట్టుకోవాలి, ఆయనకు తెలుసు. అందుకే పౌలు అంటాడు 1:15 గలతీ 1:15 గలతీలో అంటాడు. ఒకసారి చూడండి ఆ మాట. హల్లెలూయా. ఎప్పుడంట? పడినది మొదలుకొనే నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను. దేవుడు ఒక్క మాట ఇది ఆలోచన చేద్దాం. తల్లి గర్భమునందు పడినది మొదలుకొని తన కృపచేత పిలిచిండు అన్నాడు కదా. పిలిచిన దేవుడు స్టెఫన్ను చంపమన్నాడా? పిలిచిన దేవుడు సంఘస్థులను జుట్టుబట్టి ఏడ్చుకొని పొమ్మన్నాడా? పిలిచిన దేవుడు ఈ సంఘము యేసును ప్రకటించే వాళ్ళందరినీ చెరసాలలో వేసి హింసించమన్నాడా? దూషించమన్నాడా?
పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను. కానీ ఆయన ఏమంటాడు? తల్లి గర్భములో పడ్డప్పుడే నేను ప్రత్యేకపరచబడ్డా, ఆయన కృపచేత ప్రత్యేకపరచబడ్డా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో నా జీవితంలోనే ఇట్లా, ఎందుకో నాకే ఇట్లా అవుతుంది, ఎందుకో నేను అనుకున్నదే జరగదు, ఎందుకో నాకు అందినట్టే అంది చేజారిపోతుంది, ఎందుకో ఈ బతుకు, నా బతికే ఇంత, ఎందుకు బతుకుతున్నానో ఈ బతుకొచ్చి అనుకున్న రోజులు లేవా? హల్లెలూయా. ఎందుకే బతుకు, అసలు ఎందుకు బతుకుతున్నాను అనుకోలేదా? నిజం చెప్పండి. హల్లెలూయా. కానీ గుడ్ న్యూస్, జగత్తు పునాది వేయబడక మునిపే నీ కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉంది. నీ జీవితంలో ఏది ఆలస్యమైనా నీ టైం కాదు, ఆయన టైంలో చేస్తాడు, ఆయన టైంలో ఇస్తాడు. ఆలస్యం నీకు, ఆయనకు ఆలస్యం కాదు. ఆయన ఒక సెకండ్ ముందు చేయడు, ఒక సెకండ్ లేట్ చేయడు. పర్ఫెక్ట్ టైంలో ఆయన కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఇక్కడున్నాం, అందుకే సజీవుల లెక్కలో నిలిపి సజీవుడైన దేవుని స్తుతించడానికి మనల్ని నిర్మించుకున్నాడు. సజీవులే కదా నన్ను స్తుతిస్తారు, మన్ను నిన్ను స్తుతించున, మృతులలో నీకు స్తుతి కలుగునా. నా నిమిత్తము నేనేర్పరచుకున్న నా జనులు నా స్తుతిని ప్రచురము చేసేదరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ కనబడే భూలోకం మీద మట్టి మనుషులముగా మనం ఉన్నాం. ఈ భూమి ఆకాశం గతించిపోతుందని బైబిల్లో రాయబడి ఉంది. మహావేంద్రములతో ఆకాశ నక్షత్రములు రాలి ఈ భూమి ఆకాశము గతించిపోతాయి, కానీ నా మాటలు ఎన్నడూ గతించవు. పొల్లైనను సున్నాయినను తప్పి పోదు. సరే, భూమి ఆకాశమును గతించిపోతాయి, ఇది భూలోక రాజ్యం. కన్నులెత్తి చూస్తే పరలోక రాజ్యం, తల దించి చూస్తే భూమి కింద అంధకార రాజ్యం, పాతాళ రాజ్యం. ఎన్ని ఉన్నాయి? హల్లెలూయా. మనుషుల రాజ్యం, దేవుని రాజ్యం, పాతాళము, అంధకార రాజ్యం. పౌలు ఇంకొక అడుగు ముందుకేసి అంటాడు, ఎఫెసీ 6:10-11, 12, 13 వచనాల్లో, మనము పోరాడునది శరీరులతో కాదు. ఎవరితోనంట? రక్తమాంసములతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ మనము క్రైస్తవ జీవితం అంటే పోరాటం. ఆ కాలంలో కూడా యేసు ప్రభు శరీరధారి అయి వచ్చినప్పుడు కూడా ప్రధానులు, యాజకులు నిలువుటంగీలు వేసుకొని వారానికి 2 సార్లు ఉపవాసం ఉండి కొత్తిమీరలో దశమభాగం ఇస్తారు, సోపులో దశమభాగం ఇస్తారు, జీలకర్రలో దశమభాగం ఇస్తారు, ఇంకా పుదీనాలో దశమభాగం ఇస్తారు, సదాపాలో, గోధుమల్లో చెప్పలేదు, బియ్యంలో చెప్పలేదు, డబ్బుల్లో చెప్పలేదు. కొత్తిమీర ఎన్ని క్వింటాలు తెస్తావు? సోప్ ఎన్ని క్వింటాలు తెస్తావు? జీలకర్ర ఎన్ని క్వింటాలు తెస్తావు? గ్రాముల్లో తెస్తావు కదా. అందులో కూడా 100 గ్రాములు తెచ్చిండంటే ఇంత తీసడే, 1 గ్రాము దశమభాగం. అంత స్ట్రిక్ట్ భక్తి అన్నమాట. ప్రభువా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, కొత్తిమీరలో, సోపులో, సదాపాలో, జీలకర్రలో, ఇంకేంటి పుదీనాలో దశమభాగం ఇస్తున్నా. పాపి అయిన ఈ సుంకరి వల్ల నేను బతుకుతలేను. ఇంటి కప్పు కూడా దాటలేదు, తనకు తానే డబ్బా కొట్టుకుంటున్నాడు. అక్కడున్న సుంకరి
ఆకాశము తట్టు కన్నులెత్తుకుండికైనను ధైర్యము జాలక రొమ్ము కొట్టుకొనుచు ముఖము నేలన మోపి పాపినైనా నన్ను క్షమించు దేవా. పరలోకములో ఆ మాట ప్రతిధ్వనించిందంట. పరలోకం ఒక్కసారి తొంగి చూసిందంట. ఎందుకో తెలుసా? ఒక్క పాపి మారు మనసు విషయమే పరలోకంలో దేవదూతలు తొంగి చూడగోరుతారు. పరలోకంలో పండగ జరుగుతుందంట. హల్లెలూయా. వాళ్ళు అనుకుంటారు ఏంటంటే రావాలి, 10 ఆజ్ఞలు చెప్పాలి, విశ్రాంతి దినము రోజు. ఏమంటారు? అది ఏం రోజు అంటారు? సబ్బాతు రోజు వచ్చి తెల్ల బట్టలు నిలువుటంగి వేసుకొని వైట్ అండ్ వైట్, ఆ రోజు భక్తి. ఆ మాటలు విని గంటసేపు నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, దశంభాగాలు చెల్లించాలి, ఓకే వెళ్ళిపోదాం, ఆమేన్, మళ్ళీ వారం వద్దాం. ఇది భక్తి. కానీ యేసు ప్రభు ఈ రొటీన్ లైఫ్కి రాలే. యేసు ప్రభు ఏమి విద్య, జ్ఞానము, ప్రావీణ్యత, ధర్మశాస్త్రం అంతా అవసోపన బట్టి ఆ పెద్ద బైబిల్ పట్టుకొని ఇక నేను చెప్తా చూడు, నేను పాయింట్లు చెప్పిండంటే ఇంకేం లేదు. నేను ఎంత ప్రసంగించగలుగుతానో తెలుసా? ప్రసంగికులు కాదు సంఘానికి కావలసింది, ఆత్మల కొరకు ప్రసవ వేదన కలిగిన వారు కావాలి. హల్లెలూయా. ప్రసంగం ప్రజలను కదిలిస్తుంది, ప్రార్థన ప్రభువునే కదిలిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నిజమైన ప్రసంగం ప్రార్థన గదిలోనే పుడుతుంది. ప్రసంగము కాదు, ప్రసన్నతను మోసుకొని వస్తే ప్రజలకు విడుదల కలుగుతుంది. మాటలు కాదు, మాటలు కోటలు దాటడం కాదు, అక్షరం చంపుతుంది కానీ ఆత్మ జీవింపజేస్తుంది. దేవుని రాజ్యము మాటతో కాదు కానీ శక్తితో ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. ఇట్స్ ఏ స్పిరిట్ టు స్పిరిట్ కనెక్షన్. నాలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మను పరిశుద్ధాత్మకు ఐక్యపరచడం, బాయి చెప్పి వెళ్ళిపోవడం. ఇది దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన సమాజ మందిరంలోకి వచ్చి నిలబడ్డాడు అంతే. భక్తి, తెల్లబొట్టలు, దశంభాగాలు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని అని అరుస్తుంది ఆమె. ఒకడు అరుస్తున్నాడంట సమాజ మందిరంలో. ఎప్పుడు అరవలేదు, ఎవరు అరవలేదు. ఇదేంట్రా బాబు, ఏయ్ వెళ్ళిపో అన్నాడంట. దురాత్మ విలవిలలాడించి వెళ్ళిపోయిందంట. ఆయన వచ్చినాడు, దయ్యాలు వెళ్ళిపోయినాయి యేసు నామములో అని ఇప్పుడు మనం పలుకుతున్నాం. ఆయన అప్పుడు ఏం పలకలేదు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాయిని రొట్టె చేసుకొని తిను. ఏయ్, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతారు. నోరు మూసుకున్నాడు. ఈ దేవాలయం మీద నుంచి దూకు, నీ ప్రభువు అయిన దేవుని నువ్వు శోధించవద్దు. గద్దించినాడు, వాడు విడిచి వెళ్ళిపోయినాడు. దేవునికి స్తోత్రం. అందుకే యేసయ్య ఏమంటాడో తెలుసా? క్రొత్త నిబంధన పరిచర్యలో లూకా 10:19 ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. రోమా 16:20 సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద, నా కాళ్ళ కింద అని చెప్పలేదు దేవుడు. ఎవరి కాళ్ళ కింద? మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక ద్రొక్కించును. ఆల్రెడీ వాడు బ్రెయిన్ డ్యామేజ్ పర్సన్. ఎందుకంటే సిలువలో అపవాది క్రియలన్నీ లయపరచబడ్డాయి. 1 యోహాను 3:8 రాయబడి ఉంది, అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయన. ఆల్రెడీ వాడి క్రియలు లయపరచబడ్డాయి. ఆదికాండం 3:15 రాయబడి ఉంటుంది, స్త్రీ సంతానమునకు నీ సంతానమునకు వైరము కలగజేస్తా. స్త్రీ సంతానము, ఆయన స్త్రీ సంతానముగా పుట్టినాడు. ఎవరు?
నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. నీ సంతానం అంటే సర్పము సంతానమునకు, దయ్యానికి. స్త్రీ సంతానం అంటే దేవుని సంతానం. స్త్రీ సంతానానికి దయ్యము సంతానానికి వైరము కలగజేసేదను. హల్లెలూయా. ఆయన నిన్ను ఎక్కడ కొడతాడంట? తల మీద కొడతాడు. పాముకి ఎక్కడుంటుంది విషయం? పడగిప్పుతుంది, తలలోనే కదా. తల మీద, తల చితకగొట్టును. స్త్రీ సంతానం సర్పము తలను చితగొట్టును. దేవునికి స్తోత్రం. ఆల్రెడీ బ్రెయిన్ డ్యామేజ్ పర్సన్. మనం ఇప్పుడు పోరాటంలో ఉన్నాం. పోరాటంలో ఉన్నాం. అందుకే యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చెప్పినాడంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఏం సమీపించిందంట? ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యానికి అంతము లేదు. ఆ రాజ్యము నిత్యమైనది. అక్కడ కన్నీరు లేదు, ఆకలి లేదు, దుఃఖము లేదు, ఏడుపు రోదన లేదే లేదు, సూర్యుడు చంద్రుడు అక్కరలేదు. దేవుడే వెలుగై ప్రకాశిస్తున్నాడు. దివారాత్రులు దాని గుమ్మములు ద్వారములు వేయబడవు. అక్కడ మహిమ నివాసం ఉంది. కోట్ల కొలది కెరూబులు, శరాపులు, పరిశుద్ధులు, బంగారు వీధులున్నాయి. అదొక మహిమకరమైన ప్రదేశం. అది దేవుడు ఉండే స్థలం. పరలోక మహిమ, ఆయన ఉండే స్థలం సమీపించింది అంటే అర్థమైంది, పరలోకమే వెదికి ఈ మట్టి మనిషి దగ్గరికి భూలోకమునకు వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, మీ పాపముల నుండి తిరగండి. ఇది మిక్కిలి అనుకూల సమయం, రక్షణ దినం. శిష్యులు కూడా వెళ్ళినప్పుడు శిష్యులతో చెప్తాడు ఏంటంటే, పరలోక రాజ్యం సమీపించి ఉందని చెప్పండి. అన్న తర్వాత ఏమంటాడంటే, దయ్యములను వెళ్ళగొట్టండి, రోగులను, చనిపోయిన వారిని, కుష్ఠరోగులను. మార్క్ 16:17 ఏమని రాయబడి ఉంటుందో చూడండి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయి. ఎవరి వలనంట? యేసు ప్రభు దేవుడని ఎంతమంది నమ్ముతున్నారు? అందరు నమ్ముతున్నారా? నిజంగా నమ్ముతున్నారా? సరే, నా పాపాలు యేసయ్య నామములో యేసయ్య రక్తముతో కడగబడ్డాయ్యా అని ఎంతమంది నమ్ముతున్నారు? అందరు నమ్ముతున్నారా? యేసు ప్రభు అని నీ హృదయములో నమ్మి నోటితో ఒప్పుకుంటే రక్షణ. అది మీరు నమ్ముతున్నారా? హల్లెలూయా. సరే, యేసు ప్రభు అని నమ్మిన తర్వాత నమ్మిన వారి వలన, ఎవరి వలన ఏం కనబడతాయి? ఏ సూచక క్రియలు? నా నామమున. హల్లెలూయా. ఎవరి నామము? ఏ నామము? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున. అన్ని నామముల కంటే పై నామము మరి ఏ నామమున లేదు రక్షణ, ఈ నామమే. ఆ నామము నజరేయుడైన యేసుక్రీస్తు నామము. ఆ నామమున దయ్యములను వెలగొడతారు, కొత్త భాషలు, ఇంకా హల్లెలూయా. మీరు నమ్మినారు కదా? దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ భూలోక రాజ్యంలో పరలోక రాజ్యాన్ని మోసుకొని పోవడం, తీసుకొని పోవడమే క్రైస్తవ జీవితం. యెషయా గ్రంథం 49:6 ఒకసారి చూడండి. భూదిగంతముల వరకు నేను కలగచేయబోవు రక్షణకు సాధనముగా ఉండుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నేను నిన్ను భూమి యొక్క అగాధ స్థలములలో రహస్యమందు ఆయన నన్ను నిర్మించినాడు.
ఎందుకు నిర్మించినాడు? భూ దిగంతముల వరకు నేను కలగజేయబో రక్షణకు సాధనముగా ఉండడానికి. సౌలు పౌలుగా మార్చబడినప్పుడు అననీయతో అదే మాట చెప్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. భూ దిగంతముల వరకు నేను కలగజేయబో రక్షణకు సాధనముగా నీవు ఉండాలి. ఇంకేంటో తెలుసా? అన్యజనులకు నీవు వెలుగుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము రాజులైన యాజక సమూహము, ఏర్పరచబడిన వంశము, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు. హల్లెలూయా. నేనెవరో తెలుసా? నేను దేవుని సొత్తు. మీరు ఏమై ఉన్నారు? ఆయన సొత్తు, ఆయన ప్రజలు, ఆయన స్వాస్థ్యము. భూదిగంతాల వరకు ఆయనను ప్రచురించడానికి, అన్యజనులకు వెలుగుగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకస్తుల్లాగానే నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటే నీకు లోకానికి తేడా ఏముంది? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఇది ఏం విలువనో తెలుసా? వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత కాదు. అది మొదటి పేతురు 1:18-19 రాయబడి ఉంటుంది. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత కాదు, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కలంకము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రక్తము చేత? అమూల్యమైన రక్తం, గొర్రెపిల్ల రక్తం, సజీవమైన రక్తం. వెండి బంగారాలు వంటి క్షయ వస్తువులు కాదు, సజీవమైన రక్తముతో మీరు విమోచించబడ్డారు. దేనికి? ప్రకటించడానికి మాత్రమే కాదు, ఆయనను ప్రచురించడానికి, ఆయనను లోకములో ప్రత్యక్షపరచడానికి. గలతీ 3:26. 27. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ. ఎవరిని ధరించుకున్నారంట? ఈ సిస్టర్ ఎల్లో కలర్ డ్రెస్, దూరం నుంచి చూసిన ఎల్లో కలర్, ఆ బ్రదర్ వైట్ కలర్. వేసుకున్న వస్త్రాలు కనబడతాయి కదా, రెడ్ అయితే రెడ్, పింక్ అయితే పింక్, ఎల్లో అయితే ఎల్లో. మరి మీరు క్రీస్తులోనికి బాప్తిసం పొందినప్పుడు ఎవరిని ధరించుకున్నారట? మరి ఇప్పుడు ఎవరు కనబడాలి? అది మాకేం అవసరం లేదండి. హల్లెలూయా, స్తుతి మహిమ చర్చిలో వరకేనండి. ఇంటికి పోయినామంటే ఏంటి? బిగ్ బాస్, ఇంకేంటి డి, ఇంకేంటి జబర్దస్త్, ఇంకేంటి వెబ్ సిరీస్. చర్చిలో ఉన్నప్పుడు నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా. చర్చి నుంచి ఇంటికి పోయిన తర్వాత హల్లెలూయా, అప్పుడేం పాట? అప్పుడు ఆ పాట, ఇక్కడ ఈ పాట. క్రీస్తు ఎక్కడా? ఆయన ఆకాశంలో ఉన్నాడు. నేను బాప్సం తీసుకున్నా తెలుసా? చైర్ సీట్ ఆపినాం అనమాట. కిటికీలోంచి సీట్ వేస్తాం కదా. రాజమండ్రిలో బస్సు ఎక్కినప్పుడు మన ఊరికి వచ్చే బస్సు పబ్లిక్ ఎక్కువ ఉన్నారనుకో, కిటికీ దగ్గర నుంచి వెళ్ళి బ్యాగో ఖర్చు వేసి చున్నీ వేసి ఇది నా సీట్, నేను సీట్ ఆపినా, నాది సీట్, గొడవ పడతారు కదా. బాప్తిస్మం పొందినంత మాత్రాన పరలోకంలో నువ్వేం సీట్ ఆపలేదా? బస్సులనే చెల్లదు నీ సీట్ ఆపితే, పరలోకంలో ఎట్లా చెల్లుతుంది అనుకున్నావు?
హల్లెలూయా. క్రీస్తును ధరించుకున్నావు, నీలో ఎవరు కనబడాలి ఇప్పుడు? క్రీస్తు కనబడాలి. హల్లెలూయా. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో, దేవదూతల ఎదుట నేను వారిని ఒప్పుకుంటాను. మనుషుల ముందు ఎవరైతే నన్ను ఎరగను అని అంటారో వాళ్ళని దేవదూతల ఎదుట నేను కూడా ఎరగను. నీవెవరో తెలుసా? లిటరల్గా చెప్పాలంటే ఈ భూమి మీద సంఘం అనే శరీరంలో అవయవముగా ఉన్న నీవెవరో తెలుసా? మృతులలో నుండి క్రీస్తును లేపిన వాని ఆత్మచేత నింపబడిన ఆత్మానుసారుడవు, క్రీస్తు మహిమను, పునరుద్ధాన శక్తిని, జీవాన్ని లోకములో మోసుకొని పోతున్నవాడివి, పోతున్న దానివి. ఇది మన పొజిషన్. యేసు ప్రభు నమ్మినమంటే చిలక పలుకులు కాదు. ఆ నులివెచ్చని బతుకొద్దు. ఉంటే చల్లగుండు, చస్తే నరకం పోతావు. ఉంటే రగులుతుండు, దేవుని కొరకు సాక్షిగా నిలుస్తావు. మండు మండించు, వెలుగు వెలిగించు, రగులు రగిలించు. ఆయన ఆత్మతో శక్తితో నింపబడు. ఆత్మల రక్షణ కొరకు కన్నీరు విడు, ప్రార్థించు. బతికితే క్రీస్తును పోలి బ్రతుకప్పుడు క్రైస్తవుడు అనబడతావు. పులుముకున్న భక్తి, నులివెచ్చని జీవితం, ఆదివారం చర్చి, మండే టు సాటర్డే లోకం. ఎందుకు? ఎవరిని మెప్పించడానికి. వేషధారణ బతుకొద్దు. ఉంటే చల్లగుండు, లేదంటే రగులుతుండు దేవుని ఆత్మతో. నులివెచ్చనిగా ఉంటే ఏం చేస్తాడంటే ఆయన, ఎంత ఘోరం కదా. ఉమ్మివేయడం అంటే ఇంక మళ్ళీ తీసుకునేది ఉండదు. ఇక ఎవరైనా తూ అని ఉమ్మేసిన తర్వాత మళ్ళీ తీసుకుంటారా అమ్మా? తీసుకుంటారా? హల్లెలూయా. వద్దు, నా నోట నుండి నేను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. కొంచెం కఠినంగా ఉంది కదా. మరి నరకంలో వెళ్ళి కాలితే ఇంకా అంతకంటే ఎక్కువ బాధ ఉంటుంది. ఎవరు తప్పించరా? అక్కడ అగ్ని ఆరదు, పురుగు. భ్రమలో బ్రతకొద్దు. నేను చర్చికి వెళ్తున్నా, నా దగ్గర కూడా బైబిల్ ఉంది, రాత్రి కూడా తలకాయ దగ్గర పెట్టుకొని పడుకుంటా అంటే, ఒక ఆమె ఇట్లనే ప్రార్థన చేసుకోకుండా పడుకుంది. ఆ సినిమాలు, దయ్యాల సినిమాలు అవి ఇవి చూసి పడుకుంది. ఏదో దురాత్మ కళ వచ్చింది, దయ్యం కళ. వాడికి గేటు తెరిచిన తర్వాత రాకుండా ఉంటాడా? వచ్చిండాడు. బైబిల్ చూపిస్తుందంట తెరిచి, హే హే నా దగ్గర బైబిల్ ఉంది తెలుసా అంటే, అరే పిచ్చోడా, బైబిల్ పట్టుకున్న వాళ్ళకి కాదు నేను భయపడేది, బైబిల్ని గుండెల్లో నింపుకొని ఆ బైబిల్ ప్రకారం జీవించే వాళ్ళకి నేను భయపడతా. హల్లెలూయా. చేతిలో కాదు పట్టుకునేది భక్తులు, బైబిల్ని గుండెల్లో ముద్రించుకోవాలి. గుండెల్లో, మనసులో, తలంపులలో, ప్రాణాత్మ శరీరాల్లో, ఎముకల్లో, మూల్గల్లో, అణువణువులో, నరనరములో ఈ వాక్యము నీలో ఊపిరిగా నింపబడాలి, జీవముగా నింపబడాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వెవరో తెలుసా? మొబైల్ బైబిల్, నడుస్తున్న వాక్యము. వాక్యముతో నింపబడిన జీవితమే వాక్యమై ఉన్న క్రీస్తుతో నింపబడిన జీవితం. ఆది యందేముంది? వాక్యం ఎక్కడుంది? ఆ వాక్యం ఏమైంది? ఆ దేవుడు ఏమైనాడు? కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించినాడు. ఆ వాక్యమే నువ్వు తీసుకుంటే, నీలో నింపుకుంటే, వాక్యముతో నింపబడిన జీవితం, వాక్యమై ఉన్న క్రీస్తుతో నింపబడిన జీవితం. నీలో నీ హృదయం నిండి ఉండు, దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. హల్లెలూయా. సరే, ఇప్పుడు 3 రాజ్యాలు ఉన్నాయి, పోరాటం ఉంది. నువ్వు దేవుని సొత్తుగా మార్చబడ్డావు. ఈ భూమి మీద వరకేనా నీ పోరాటం? ఏశావు పోరాడిండు, ఏడ్చినాడు, ఏమన్నా దొరికిందా? ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ పక్కున అమ్మేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడైన, వ్యభిచారైన మీలో ఉండునేమో, జాగ్రత్తగా చూసుకోండి. సరే, యాకోబు రాత్రంతా పోరాడినాడు, ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆయన పేరు మీద భూమి మీద దేశమే స్థాపించబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. భూలోకం ఉంది, పరలోక రాజ్యం ఉంది, పాతాళము కూడా ఉంది. ఈ భూమి మీద దేవుడు తన రక్తాన్ని వెలపెట్టి నిన్ను కొన్నాడు.
ఆ ధరించిన క్రీస్తు నామం, నీకివ్వబడిన రక్షణ, మృతులలో నుండి క్రీస్తును లేపిన వాని ఆత్మ నీలో వచ్చి నివాసం ఉంటుంటే నువ్వు పోరాటం చేస్తున్నావా? ఈ బ్రతుకు పోరాటంలోనే ఆరాట పడుతున్నావా? అది కావాలి ఇది కావాలని ఏం చేస్తున్నావు? దేవునికి మహిమ కలుగునుగాక. 53 ఈ వార్షికోత్సవ సందర్భంగా 53వ అధ్యాయం యెషయాలో చదివి ఒకసారి ఎంతగా నీ కొరకు ఆయన చిత్తగొట్టబడ్డాడో, నలగొట్టబడ్డాడో, సొగసైన సురూపమైన లేకుండా కురూపిగా ఎట్లా మార్చబడ్డాడో ఒక్కసారి చదువు. అది నీ కోసం, నా కోసం, మన కోసం. అదంతా మరచి బ్రతికితే, నామకార్థమైన బ్రతుకు బ్రతికితే యేసయ్యను మళ్ళీ సిలువేసినట్టంట. ఈ లోకములో ఆయన మహిమను మనం మోసుకొని పోవాలి. ఆయన సాక్షిగా మనం బ్రతకాలి. పరలోక రాజ్య మహిమను, ఇదిగో దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చింది. పేతురు, యోహానులు అగ్నితో నింపబడ్డారు, వెళ్ళిపోయినారు దేవాలయం దగ్గరికి. ప్రార్థన చేసుకోవడానికే వెళ్తున్నారు. వాళ్ళ పని ప్రార్థన చేసుకోలేదు. ప్రార్థన చేయడానికి ముందు కుంటి భిక్షకుణ్ణి చూసి, వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ మాకు కలిగింది మీకు ఇస్తున్నాము, నజరేయుడైన యేసు నామములో నువ్వు లే. పుట్టుకుంటివాడు లేచి గంతులేసి నడిచి వాళ్ళతో పాటు దేవాలయంలోకి వెళ్ళినాడు. హల్లెలూయా. మెట్ల దగ్గర కూర్చుని అడుక్కు తినే కుంటివాడు మాట మాత్రం చేత లేచి నడిచినాడు. పేతురు దేవుడు కాదు, యోహాను దేవుడు కాదు, చేపల జాలరి, విద్య లేని పామరుడు యేసు నామములో లేచి నడిచినాడు. హల్లెలూయా. మరి మనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తులో నువ్వేమై ఉన్నావు? క్రీస్తు నీకేమవుతాడు? అసలు చర్చికి ఎందుకు వస్తున్నావు? వృధా చేసుకోకు నీ దినాలని. రోషంగా బతుకు ఆయన రోషం గల దేవుడు, సజీవ యాగంగా బతుకు ఆయన జీవం గల దేవుడు. ఆయన కొరకు సాక్షిగా బతుకు. నిన్ను నిర్మించుకున్నదే అందుకొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం లేచి నిలబడదామా? అందరం లేచి నిలబడదామా?